తాయెత్తు కడితే దశ తిరిగిపోతుందని మాయమాటలు చెబుతారు. మంత్రాలకు పిల్లల్ని పుట్టిస్తామని నమ్మించేస్తారు. వేలకు వేలు వసూలు చేసి నిలువునా ముంచేస్తారు. హైదరాబాద్ పాత బస్తీలో ఇలాంటి బాబాలు గల్లీకొకరుంటారు. పోలీసులు దొంగ బాబాల్ని జైలుకు పంపుతూనే ఉన్నా కొత్త వాళ్ళు పుట్టుకొస్తున్నారు. ఇప్పుడు మరో దొంగ బాబా కటకటాల పాలయ్యాడు. హైదరాబాద్ పాంతబస్తీలో మూఢనమ్మకాల వలలో చిక్కుకుని మోసపోతున్నారు అమాయక ప్రజలు. కష్టపడి సంపాదించిన డబ్బంతా దొంగబాబాల జేబుల్లో నింపుతున్నారు. గల్లీ గల్లీలో దుకాణం తెరుస్తున్న దొంగబాబాలు నిరక్షరాస్యుల్ని వలలో వేసుకుని పండగ చేసుకుంటున్నారు. వీరి ఆగడాలు ఎక్కువ అవడంతో ఇటీవల పోలీసులు స్పెషల్ రైడ్స్ చేసి మరీ 100 మందికి పైగా దొంగబాబాల్ని కటకటాల్లోకి పంపారు. అయితే మళ్లీ కొత్త బాబాలు పుట్టుకురావడం కలకలం రేపుతోంది. ఇతని పేరు అర్బన్. పాత బస్తీ రైన్ బజార్లో దొంగబాబా అవతారమెత్తాడు. మంత్రాలు తంత్రాల పేరుతో స్థానికుల్ని బోటలో వేసుకుంటున్నాడు. ఇతని దగ్గర అతీత శక్తులు ఉన్నాయని ఓ యువతి నమ్మింది. పెళ్లై 7 ఏళ్లు గడుస్తున్నా పిల్లలు కలగకపోవడంతో బాబాను ఆశ్రయించింది. పిల్లలు పుట్టకపోతే వదిలేస్తానని భర్త బెదిరించాడని, చాలా మంది డాక్టర్లను కలిసినా ఫలితం లేదని ఆవేదన చెందింది. మంత్రాలతో 2 నెలల్లో పిల్లల్ని పుట్టిస్తానని అర్బన్ నమ్మించాడు. వేలకు వేలు వసూలు చేశాడు. నెలలు గడుస్తున్నా తనకు పిల్లలు కలగకపోవడంతో ఇదంతా మోసమని యువతికి తెలిసొచ్చింది. బాబా చేతిలో తాను మోసపోయాను అంటూ పోలీసులను ఆశ్రయించింది. స్టేషన్లో 77/2017 అంటే సెక్షన్ 420/384 అండ్ సెక్షన్ 7 ఆఫ్ డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి పరిశోధన ప్రారంభించడం జరిగింది. అంటే బ్లాక్ మ్యాజిక్ ఉపయోగించే మంత్రాలకు ఉపయోగించే మంత్రతంత్రాలకు ఉపయోగించే కొన్ని వస్తువులని స్వాధీనపరుచుకొని అతన్ని వాళ్ళ కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది. తనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసిందని తెలుసుకున్న అర్బన్ దుకాణం ఎత్తేశాడు. అక్కడి నుంచి పారిపోయాడు. రంగంలోకి దిగిన పోలీసులు పరారులో ఉన్న దొంగబాబా అర్బన్ ని కటకటాల్లోకి పంపారు. మంత్రాల పేరుతో మోసం చేసేవారిని నమ్మొద్దని హెచ్చరిస్తున్నారు పోలీసులు.